ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి ఎక్సలెంట్ అయిన బిజినెస్ టాపిక్ ఉన్న ఒక సంస్థ గురించి క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడానికి వచ్చేసాను. దీంట్లో మనకి ఏంటి అంటే కూడా మనకి ఇన్కమ్ అనేది అతిపెద్ద మొత్తంలో మనం ఇన్కమ్ ఆన్ చేసుకోవచ్చు. ఆ సంస్థ పేరు ఏంటి, దీంట్లో ఇన్కమ్ మోడల్స్ అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం క్లియర్గా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. సెన్సో అనే కంపెనీ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అనమాట. వెబ్సైట్ అయితే కనుక www.sensco.token అఫీషియల్గా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనం బిజినెస్ వచ్చేసి చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే టీం అంతా కూడా చాలా పెద్ద టీంలో ఉంటుంది మనకు. సో మనకి ఏంటి అంటే ఒక పెద్ద టీం ఉండడం వల్ల మనం ఒక పెద్ద బిగ్ ఫ్యామిలీ లాగా మనం ఇక్కడ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. మన ఒక ఫ్యామిలీ లాగా మనం ఉండొచ్చు అనమాట. ఇక్కడ లెర్నింగ్, ట్రావెల్, చారిటీ, కొలాబరేషన్ ఇంకా చాలా అన్నీ మనకి దీంట్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ కీ నోట్స్ అన్నీ కూడా చూస్తే కనుక స్టెప్ 1 వచ్చేసి కొలాబరేషన్ చాలా ఈజీగా ఉంటుంది. అంటే వరల్డ్ వైడ్లో మనకి దీని ద్వారా ఆపర్చునిటీస్ ఉంటాయి. స్టెప్ 2 హై పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. దీంట్లో కంప్లీట్గా బిజినెస్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. అడ్వాన్స్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడతారు. సో దానివల్ల మనకేంటంటే ఫాస్ట్ అండ్ సెక్యూర్గా ఉంటుంది ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా. స్టెప్ 3 వచ్చేసి ఎన్క్రిప్షన్. స్టెప్ 4లోకి వెళ్ళిపోతే కానీ ఇక్కడ మనం ఎలాంటి పేరు మ్యాచెస్ ఇవ్వనవసరం లేదు. స్టెప్ 5 వచ్చేసి ఈజీ అండ్ ఎఫర్ట్లెస్ ఎర్నింగ్స్ అన్నీ కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డీసెంట్రలైజ్డ్ మ్యాట్రిక్స్ 100% ఇది డీసెంట్రలైజ్డ్ మ్యాట్రిక్స్. అండ్ ఇది కంప్లీట్గా బేస్ చేసి రన్ చేసేదంతా కూడా పాలిగాన్ బ్లాక్ చైన్ మీద బ్యాచ్ చేసి రన్ చేస్తారు దీన్ని. ఇక్కడ మనకి 100% ఇన్కమ్ ఉంటుందన్నమాట. పార్ట్నర్స్ అందరికీ నెట్వర్క్స్ అన్ని నెట్వర్క్స్కి కూడాను. కీ నోట్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూసాము అనుకుంటే కనుక ఫస్ట్ కీ నోట్లో 1 టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే మనం చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆల్రెడీ ఇందాక నేను ముందు చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తాను, 100% ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. స్టెప్ 3కి వెళ్ళిపోయామంటే 300%గా ఇన్స్టెంట్ ప్రాఫిట్ అనేది మనకు ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసామంటే కనుక బోత్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ప్రాఫిట్స్ అనేది దీంట్లో మనం చూస్తాము. ఇన్నోవేటివ్ సైకిల్ స్ట్రక్చర్స్ కూడా మనం అంటే డీసెంట్రలైజ్ చేయబడింది స్మార్ట్ కాంట్రాక్ట్స్, టోకనామిక్స్ అవన్నీ కూడా మనం ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్గా క్రిప్టో బిజినెస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి వర్రీస్ లేకుండా మనకి ఇన్యాక్టివ్నెస్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. అంటే మనకి ఎలాంటి వర్రీస్ ఉండవు, మనకు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని యాక్టివ్గానే ఉంటుంది తప్ప ఎలాంటి ఇన్యాక్టివిటీస్ అనేది దీంట్లో మనకు ఉండవు అనమాట ఈ ప్రోగ్రెస్లో. నెక్స్ట్ ప్యాకేజెస్. ఈ ప్యాకేజెస్కి వెళ్ళిపోతే 100% పార్ట్నర్ నెట్వర్క్స్ అందరికీ కూడా మనకు వచ్చే పార్ట్నర్స్ ఇన్కమ్స్ అన్ని బట్టి మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. ఫస్ట్ 5 డీసెంట్రలైజ్, 10 డీసెంట్రలైజ్, 20, 40, 80, 160, 320, 640, 1280, 2560 అండ్ 5120, 10,240 డిఐ మొత్తం మనకి ఇలా ఇన్ని ప్యాకేజెస్ అయితే టోటల్గా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ సపోర్ట్ చేసే వ్యాలెట్స్ అన్ని చూస్తే కనుక టోకెన్ పాకెట్, ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, కాయిన్ బేస్, డిఐ, పాలిగాన్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్గా కూడా మనకి సపోర్ట్ చేసిన వ్యాలెట్స్గా ఉన్నాయి. దీంట్లో వచ్చేసి హ్యాస్టూనెస్ మనం లాయల్టీ ప్రోగ్రామ్ను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇది హయ్యర్ ప్యాకేజ్ లెవెల్లో ఉంటుంది మ్యాట్రిక్స్లో. మోర్ దెన్ క్యాష్ బ్యాక్ టోకెన్స్ అన్ని కూడా మనకి దీంట్లో ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి మార్కెటింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉంటాము, మన కింద మనకి పేమెంట్ స్పాన్సర్ ఒకటి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పేమెంట్స్ వచ్చి అంటే రీసైకిల్ అవుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి పేమెంట్ వస్తుంది. మళ్ళీ అంటే మనకి ఇద్దరు ఉంటారు కాబట్టి మనకి బోత్ సైడ్స్ నుంచి పేమెంట్ అనేది వస్తుంది. సో 100% అంతా కూడా ఇన్కమ్ అంతా పార్ట్నర్స్కి, తర్వాత మనకి పార్ట్నర్స్కి, ఆ తర్వాత మనకి కూడా ఇన్కమ్ అనేది ఉంటుంది. పేమెంట్ అప్లైన్లో వెళ్ళిపోతుంది. పేమెంట్ అంతా కూడా స్ప్లిప్ ఓవర్ అండ్ రీసైకిల్ అవుతూ ఉంటుంది. మనకి కూడా పేమెంట్ వస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ. అండ్ మార్కెటింగ్ స్టేట్మెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే 100% నెట్వర్క్ వెళ్తుందని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి ఫిల్లింగ్ మ్యాట్రిక్స్ అంతా కూడా పాసిబుల్ బోత్ యాక్షన్లో ఉంటాయన్నమాట. మన యాక్షన్లో ఇన్వైట్ చేసిన దాన్ని స్లిప్ ఓవర్స్ అంతా కూడా మనకి ఇక్కడ హయ్యర్ పార్ట్నర్స్ని పట్టుకొని బిలోగా ఉన్నదాన్ని డౌన్ లైన్లో కేమ్ ఓవర్ స్ప్రింగ్ అన్నింటినీ కూడా ఇక్కడ ఇన్వైట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటి అంటే హోల్ టీమ్ అంతా కూడా స్పాట్స్ని పట్టుకొని పేమెంట్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంటుంది. 1 ఫిల్డ్ స్పాట్ నుంచి మనకి మ్యాట్రిక్స్ పేఅవుట్స్ నుంచి ఫస్ట్ స్లాట్ పేమెంట్స్ నుంచి స్పాన్సర్ ఇన్కమ్, ఆ తర్వాత సెకండ్ లైన్, ఆ తర్వాత సెకండ్ పేమెంట్స్ అంటే టిల్ 100% దాకా కూడా ఇలాగే మనకి జరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ హౌ సెన్సో బోర్డ్ వర్క్స్ చేస్తుంది అంటే కనుక ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ఫస్ట్ వచ్చేసి రింగ్ ఇన్వెస్టింగ్ వచ్చేసి 1280 డిఐడి ఉంటుందన్నమాట. ఇక్కడ వన్స్ 4 పీపుల్ అనేది సీట్ అవుతూ ఉంటారు ఒక స్ట్రక్చర్లో. ఆ తర్వాత కంప్లీట్గా సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత మనకి 3840 డిఐ అనేది మనం ఇక్కడ ఇన్కమ్ ఆన్ చేసుకుంటాము. ఇలాగే మనకి ఇది ఈ స్ప్లిట్ అవుతుందంటే 2 pairs అంటే 2560 అండ్ 1280గా 2 pairsగా డివైడ్ అయిపోతుంది. దాని నుంచి విత్డ్రాయల్ అమౌంట్ చూసుకుంటే కనుక బై 1లో వచ్చేసి ఫస్ట్ టైం మనకి 2560 డిఐ ఉంటుంది. అది ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయితే నెక్స్ట్ ప్యాకేజ్కి 2560 మనకి ఇన్కమ్ వచ్చేసి ప్యాకేజ్ దాన్ని బట్టి ఆల్రెడీ అప్గ్రేడ్ అయిపోతుంది. కాబట్టి మెచ్యూర్ నుంచి మనకి డైరెక్ట్గా మన వ్యాలెట్లోకి యాడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలాగే కంప్లీట్గా జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ టైంలో 5, 1, 3, 7, 8, 9, 10 ప్యాకేజెస్ 7
9, 11 ప్యాకేజెస్ అంతా కూడా కంప్లీట్ అయ్యి ఫస్ట్ సైకిల్ ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోయి నెక్స్ట్ ప్యాకేజ్కి వెళ్ళిపోతాయి అనమాట. ఆ తర్వాత రీఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, అది మళ్ళీ చేసుకుంటే మనకు అది లైఫ్ టైం అనేది పాసివ్ ఇన్కమ్ మనకి ఇందులో ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్స్ అంతా కంప్లీట్ చేయాలి ఎలా అనుకుంటే కనుక ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి 4 సైకిల్స్లో మనకి ఇక్కడ ఫస్ట్ మన సైకిల్ని మనం కంప్లీట్ చేయాలి. ఎలా అంటే 4 డైరెక్ట్ పార్ట్నర్స్తో మనం కంప్లీట్ చేయాలి ఉంటుంది. ఆ తర్వాత పేమెంట్స్ అనేది మనకి పేఅవుట్స్ అనేది ఇమీడియట్గా వస్తాయన్నమాట. అండ్ సెకండ్లో వచ్చేసి సైకిల్ని కంప్లీట్ చేసి 2 డైరెక్ట్ పార్ట్నర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ లెవెల్లో ఎంటర్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా పేఅవుట్స్ అనేది ఉంటాయన్నమాట ఇమీడియట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఖచ్చితంగా సైకిల్ని కంప్లీట్ చేసి 1 డైరెక్ట్ పార్ట్నర్ని ఇస్తే కనుక మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి టోటల్గా రీబర్త్ ఐడీస్కి కూడా మనకేమవుతుంది సీట్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనకి పేఅవుట్స్ అనేది ఇమీడియట్గా వస్తాయన్నమాట. ఆటో అప్గ్రేడ్, ఈ ఆటో అప్గ్రేడ్లో వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అంటే మనకి చేసుకుంటే మాన్యువల్గా ఇది ఆటో అప్గ్రేడ్ అయిపోతూనే ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చేసి ఆల్రెడీ ఇందాక చెప్పాను మీకు 1, 3, 5, 7, 9, 11 ప్యాకేజెస్కి మనకి ఫస్ట్ సైకిల్ కంప్లీట్ అయితే అది నెక్స్ట్ లెవెల్కి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతూ ఉంటుంది. ఇలా ప్యాకేజెస్ అన్నీ కూడా 1 by 1 హయ్యర్ ప్యాకేజ్ నుంచి మనకి హయ్యర్ ఇన్కమ్ దాకా మ్యాసివ్ ప్రాఫిట్ దాకా వెళ్ళిపోతూనే ఉంటుంది. ప్రాఫిట్ పొటెన్షియల్లో మనకి టోటల్గా 12 టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. మన కాస్ట్ ఆఫ్ బయింగ్ ప్యాకేజెస్ని బట్టి మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు 5 DIA తీసుకున్నామంటే 15 డేస్కి 15 DIA ప్రాఫిట్ ఉంటుంది. సో మనకి టోటల్గా 10 DIA ప్రాఫిట్ అనమాట. అలాగే 10 తీసుకుంటే 30 ప్రాఫిట్ అండ్ 20 మనకి ఇక్కడ వచ్చేసి సేవింగ్స్లో ఉండిపోతుంది. సో అలాగే లెవెల్ బై లెవెల్ ఒక్కొక్క ప్యాకేజ్ని పెంచుకొని వచ్చేస్తే టోటల్గా మనకి 12 ప్యాకేజెస్ అయిపోయేసరికి టోటల్ కాస్ట్ ఆఫ్ బయింగ్ ప్యాకేజెస్ మొత్తం ఎంత అంటే 10,475 DIA టోటల్ కాస్ట్ అనమాట. మనం అదే ప్రాఫిట్ చూసుకున్నాం అనుకుంటే కనుక టోటల్ ప్రాఫిట్స్ చూసుకుంటే 61,425 DIA టోటల్ ప్రాఫిట్ ఉంటుంది. సో మనకి దీంట్లో సేవింగ్స్ చూసుకుంటే కనుక 40,950 DIA టోటల్ సేవింగ్స్ అనమాట ఇక్కడ మనకి. సో ఈ ప్యాకేజెస్ అన్నీ కూడా 1 by 1 హయ్యర్ ప్యాకేజెస్ని బట్టి మనకి ఇన్కమ్ కూడా ప్యాకేజ్ ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోయి హయ్యర్ ప్యాకేజ్ నుంచి ప్యాసివ్ ప్రాఫిట్ దాకా మనకి ఇన్కమ్ ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఫస్ట్ సైకిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ 5 సైకిల్స్లోనూ 10 సైకిల్స్లోనూ 50 సైకిల్స్ 100 సైకిల్స్ అనేది అలా వెళ్ళిపోతూనే ఉంటుందన్నమాట. ఇది వై సెన్సో అనేది ఎందుకు అంటే బికాస్ ఇక్కడ వచ్చేసి మనం 1 టైం ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే చేస్తున్నాము. అండ్ తర్వాత 2 డైరెక్ట్ పార్ట్నర్స్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత 1 సైకిల్ లెవెల్ కంప్లీట్ చేసేది ఓన్లీ జస్ట్ 4 మెంబర్స్ టీమ్ అండ్ డబుల్ అవుట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఇమీడియట్గా ఉంటుంది. యూనిక్ సైకిల్ స్ట్రక్చర్ ఉంటుంది. అలా ఇక్కడ ఎలాంటి పేర్ మ్యాచ్ అవసరం లేదు. ఆ తర్వాత బాటమ్ లెవెల్ నెంబర్స్ దగ్గర నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మన ఇన్కమ్ అనేది మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఆటో ఫిల్లింగ్ అయిపోతూ ఉంటుంది అప్లయన్స్కి యాజ్ వెల్ యాజ్ డౌన్ లైన్స్ అప్లయన్స్ అండ్ సైడ్ అప్లయన్స్ కూడాను. సెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అంతా కూడా షార్ట్ మ్యాట్రిక్స్లా ఉంటుంది. మనకి నెట్వర్క్లో ఎలా ఉంటుంది అంటే స్మాల్ టీమ్ నుంచి మనకి మ్యాసివ్ ఇన్కమ్కి ఎర్న్ చేసుకునేలాగా ఉంటుంది. డౌన్ లైన్స్లో ఉన్న వాళ్ళకి మోర్ యాక్టివ్గా ఉంటారు. వీళ్ళ సైకిల్స్ అనేది ఎప్పుడూ స్కిప్ అవ్వనమాట. రీబర్త్ ఫీచర్స్ అన్నీ కూడా లైఫ్ టైం ఉంటాయి. ఇది ఒక నాన్ వర్కింగ్ ప్యాసివ్ ఇన్కమ్ ప్రాఫిట్. రీబర్త్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి సిస్టంలోకి రెడ్యూస్ అయిపోతూ ఉంటాయి వర్క్లోడ్ని బట్టి. ఎర్న్ ఫ్రీ సెన్సో మెమో కాయిన్ ఎయిర్పోర్ట్ ఇది వచ్చేసి ఎలా ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎవ్రీ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్కి వీళ్ళకి జనరేట్ చేస్తారు 50% ఆఫ్ ప్యాకేజ్ నుంచి మెమో సెన్సో కాయిన్స్ ఎయిర్ డ్రాప్ని వాళ్ళ కమ్యూనిటీ పార్ట్నర్స్లోకి వెల్కమ్ చెప్తారు. వీళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ రెఫరల్స్ని బట్టి వాళ్ళ రివార్డ్స్ అనేది అడిషనల్గా 10% సెన్సో మెమో కాయిన్స్ అనేది వాళ్ళకి ఫస్ట్ లైన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత బూస్ట్ చేసుకొని సెన్సో కాయిన్స్ హోల్డ్ చేసుకొని సిగ్నిఫికెన్స్గా మనకి అన్లాక్ చేసుకొని సెన్సో స్టేకింగ్ ప్రోగ్రామ్ని ఛాన్స్ తీసుకోవచ్చు. అలాగే మనకి వచ్చేసి స్టార్ట్ అయ్యింది ఎప్పుడు అంటే కనుక ఈ క్యాలెండర్లో మార్క్ చేసుకుని 2025 డిసెంబర్ 3 ఈ సెన్సో మెమోకాయిన్ అనేది గ్రాండ్ ఎంట్రన్స్ ఇవ్వబోతున్నారు వరల్డ్ వైడ్ ట్రేడింగ్లో. సో దీనివల్ల మనకి ఏంటి అంటే న్యాచురల్గా న్యూరో ఏఐ బ్లాక్ చైన్ సెట్టింగ్ స్టేజ్ అంతా కూడా న్యూ ఎరా ద్వారా క్రిప్టో కరెన్సీలో చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు మనం. ఇంకా డిజిటల్ ప్రోడక్ట్స్ అన్నీ ఎలా ఉంటాయి అంటే కనుక టోటల్ డీటెయిల్స్ వచ్చేసి రెఫర్ చేసుకోవచ్చు వైట్ పేపర్లో. మనకి ఇప్పుడు 5 DIA అయితే 2.5 సెన్సో అండ్ 0.5 సెన్సో అలా మనకి ఎంచుకున్న ప్యాకేజ్ని బట్టి ఇది మనకి ఎలా అనేది ఉంటుందన్నమాట. మనకి ఎలా ఉంటుందంటే హౌ మచ్ వీ కెన్ గెట్ ఎలా మనకి ఇండివిజువల్గా వస్తుంది ఫ్రమ్ డైరెక్ట్ పార్ట్నర్స్ నుంచి ఎలా వస్తుంది ఏంటి అనేది మనకి ఇక్కడ చూపించారు. ఫస్ట్ 5 DIA అయితే కనుక 2.5 సెన్సో వచ్చేసి మనం ఇండివిజువల్గా చేసుకోవాల్సింది.
అది వచ్చేసి ఫ్రమ్ డైరెక్ట్ పార్ట్నర్స్ నుంచి అయితే 0.5 సెన్స్. అదే 10 DI ప్యాకేజ్ తీసుకుంటే కనుక వచ్చేసి మనకి 5 సెన్స్ వచ్చేసి మనకి ఇండివిజువల్గా వస్తుంది. అండ్ 1 సెన్స్ వచ్చేసి ఫ్రమ్ డైరెక్ట్ పార్ట్నర్ నుంచి వస్తుంది. సో ఈ చార్ట్ అంతా ఒకసారి మీరు చాలా క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఎంతెంత ప్యాకేజ్ తీసుకుంటే మనకి ఎంతెంత వస్తుంది, డిజిటల్ ప్రొడక్ట్స్ ద్వారా మనకి సెన్సర్ టోకెన్ ద్వారా ఎలా ఉంటుంది ఏంటనేది ఇక్కడ చాలా క్లియర్గా చూపించడం జరిగింది. అండ్ స్పిన్ అండ్ విన్ ఫ్రీ టోకన్స్. స్పిన్ ఆడుకోవడం వల్ల కూడా మనకి టోకన్స్ అనేది ఫ్రీగా పొందొచ్చు. అది ఎవ్రీ డైరెక్ట్ పార్ట్నర్స్ రిఫర్ చేస్తే 5 కూపన్స్ వచ్చేసి క్వాలిఫై అవుతాయి అనమాట, క్వాలిఫైడ్ రెఫరల్కి. అది ఎలా ఏం చేస్తే క్వాలిఫై అవుతారంటే, క్వాలిఫైడ్ పార్ట్నర్ వచ్చేసి జాయిన్ అయిన తర్వాత 4th ప్యాకేజ్ అంటే 40 DI అట్లీస్ట్ వాళ్ళు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఫ్రీ టోకన్స్ వచ్చేసి ఇన్స్టెంట్గా క్రెడిట్ అయిపోతూ ఉంటాయి డాష్బోర్డ్లో. సో దీని ద్వారా మనకు స్పిన్ చేసి ఒక కూపన్ని మనం ట్రై చేసుకోవచ్చు అనమాట, మన లక్ని మనం. ఎలా స్టార్ట్ చేయాలి అంటే, దీని ద్వారా మనకి స్టార్టింగ్ అనేది చాలా ఈజీ. ఇక్కడ పర్చేస్ చేసిన మ్యాటింగ్ అండ్ ఎక్స్చేంజ్లో కన్వర్ట్ చేసుకోండి, దీన్ని ఈడిఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న దాన్ని బట్టి మనం కనెక్ట్ చేసుకోవచ్చు మన వ్యాలెట్ని. ఎలా అంటే బై సెన్సో లిమిటెడ్ ద్వారా మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. యాక్టివ్గా ఉన్న దాన్ని సెన్సో ప్రాఫిట్ అండ్ పర్చేస్ ప్యాకేజెస్ని మనం యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఒకటి ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే, ఎవరు మర్చిపోద్దండి అబౌట్ బ్లాక్ చైన్ గురించి ఫీ. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి 1 నుంచి మనకి 3 మ్యాట్రిక్ అండ్ మోర్ వ్యాలెట్లోకి మన వ్యాలెట్లోకి వెళ్ళంటే యువర్ మన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ ఎనర్జీ స్టేటస్లో మనకి చాలా క్లియర్గా మనకి రావాలి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అంటే, స్టేబుల్ కాయిన్ని మనం ఫస్ట్ పొందాల్సి ఉంటుంది. ఆ స్టేబుల్ కాయిన్లో మోస్ట్ పాపులర్ ప్లాట్ఫామ్ మనకి పర్చేస్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పర్సనల్ వ్యాలెట్లోకి అండ్ సెన్సో కాంటాక్ట్ అడ్రస్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ మన మొబైల్లో మనం ఈ వ్యాలెట్ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం దీన్ని రికమెండ్ చేసేది ట్రస్ట్ వ్యాలెట్ అండ్ మెటామాస్క్, కాయిన్ బేస్ వ్యాలెట్ యాప్, మొబైల్ యాప్స్ అన్నీ కూడా దీన్ని ట్రస్ట్ చేస్తున్నారు. కాంట్రిబ్యూషన్ ఏంటంటే, ఇక్కడ మనకు బ్లాక్ చైన్లో వచ్చేసి 1 నుంచి 3 మ్యాట్రిక్స్ ట్రాన్సాక్షన్స్ ఖచ్చితంగా ఉండాలి. మినిమం కాంట్రిబ్యూషన్ వచ్చేసి అమౌంట్ 5 DI. వీఆర్ వర్కింగ్ అనుకుంటే కనుక మనకి స్టేబుల్ కాయిన్ క్రిప్టో కరెన్సీ విత్ ఓన్లీ DI ద్వారా ఉంటుంది. కాంట్రిబ్యూషన్ యాక్టివ్ అయితే 1 కన్ఫర్మేషన్ బ్లాక్ చైన్లో కన్ఫర్మ్ అవుతుంది. విత్డ్రాయల్ రివార్డ్ కంప్లీట్గా మనకి సెక్యూర్ వ్యాలెట్లోకి వెళ్ళిపోతాయి, విచ్ ఈజ్ యాక్సెబుల్ అనమాట మనకి. ఇది పాత్వే ఆఫ్ సెన్స్. ఇది ఎలా ఉంటుందంటే, ఐడియాస్ ద్వారా మనకి ఎలా ఉంటుంది ఏంటి అని చూసుకోవచ్చు. యూనివర్సిటీ అండ్ మల్టీ మైనింగ్ అండ్ స్టేకింగ్ స్వాప్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో క్లియర్గా ఉంటాయి. సెన్సో మార్కెటింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. మార్కెట్ ప్లేస్ హోల్డింగ్ ఇవన్నీ కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు అనమాట. ఇంకా సో మరి చెప్పిన వివరాలని కూడా మీకు బాగా అర్థమైనా ఆశిస్తానండి. సో ఎవరు లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు ఈ సంస్థలో జాయిన్ అవ్వండి, ఒక పెద్ద ఇన్కమ్ పొందొచ్చు. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది, దాన్ని విజిట్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకోండి. లేకపోతే కంపెనీ వెబ్సైట్నైనా విజిట్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని అందరూ కూడా ఈ సంస్థలో జాయిన్ అయ్యి ఒక పెద్ద ఇన్కమ్ పొందాలి అని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా సెలవు. ధన్యవాదాలు.